ఏంటే మళ్ళీ ఉలుకు పలుకు లేకుండా నువ్వు ఆ మొక్కుతాడినే చూస్తూ కూర్చుంటే విషయం ఏంటో మాకెలా తెలుస్తుంది? కొంపతీసి పసుపు తాడిని శివ చేతని మెల్లో కట్టించుకుందామనుకుంటున్నావా ఏంటి? దానికింకా టైం ఉంది కాని ఈలోగా ఈ పసుపు తాడిని నేనెలాగైనా శివ చేతికి కట్టాలి. ఓహో, అదా సంగతి. ఇంతకీ అలా చెయ్యాలని నీతో ఎవరు చెప్పారు? నిన్న గుడిలో ఒక అమ్మాయి చెప్పింది. అబ్బో, ఏం చెప్పిందంట? మనసులో కోరికని చెప్పుకొని సీతమ్మ చెట్టుకి ముడుపు కట్టిన ఆడపిల్ల నచ్చిన వాడితో తన పెళ్లి వెంటనే జరిగిపోవాలంటే అక్కడ పసుపు కుంకుమలని దారానికి పూసి మనసైనోడి కుడి చేతికి కట్టాలంట. కడితే నచ్చినోడితో నీ పెళ్ళి అయిపోతుందా? ఆ అమ్మాయి తన అనుభవంతోనే చెప్పింది. ప్రేమించిన వాడితో తన పెళ్లి జరగకుండా ఏదో సమస్య వచ్చిందట. గుళ్ళో ఎవరో పెద్దావిడ చెబితే ఇలాంటి ముడుపుతాడినే తను ఇష్టపడిన వాడి చేతికి కట్టిందట. వారం తిరిగేలోగా సమస్యలన్నీ తొలగిపోయి వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారట. మరింకేం, శివ నీకు దక్కాలంటే నువ్వు కూడా అలాగే చెయ్యి. తప్పకుండా చేస్తాను. ఎలా? నువ్వేమో ఇక్కడ, శివ ఏమో అక్కడ. అదే ఆలోచిస్తున్నాను. వాడి మీద ఎంత ఇష్టమున్నా మీతో చెప్పుకున్నట్టు ఆ ఇంట్లో వాళ్ళ ముందు నేను బయట పెట్టలేను కదా. బాగుందే, చాలా బాగుంది. నువ్వు బయటపడవు, నీ శివ బయటపడ్డు. ఇంక ఈ ముసుగులో గుద్దులాట ఎన్నాళ్ళు? ఇదిగో మళ్ళీ, నీ వల్ల కాకపోతే చెప్పు. ఈసారి శివాని కలిసినప్పుడు నేను లక్ష్మి అత్తమ్మ నీ మనసులో మాటని తనకి చెప్పేస్తాం. ఆహా, వద్దొద్దొద్దు. ఏ, ఎందుకొద్దు? ప్రేమని సూటిగా చెప్పుకోలేని వాళ్ల మధ్య రాయభారం కూడా మంచిదే కదా. మంచిదే కానీ కానీ ఏంటి? అదే, నా ప్రేమ గురించి నా వాడితో నా నోటితో నేనే చెప్పాలని నా ఆశ, నా కోరిక. అబ్బో, ఏమో అనుకున్నాం గాని నీలో కూడా చాలా కళలున్నాయే. నీ సిగ్గంతా మా ముందే వలకబోయకు. కొంచెం నీవాడి కోసం కూడా దాచిపెట్టుకో. ఛీ, పోండి. ఇద్దరు ఇద్దరే. ఏం చేస్తున్నారు మీరు? నందిని గారు, బట్టల్ని ఇస్త్రీ చేయమంటే చేస్తున్నాను. ఆపండి, పైకి లేండి. పసివాడు నానికైతే చెప్పొచ్చు, మీకు నేను ఎలా చెప్పి చావాలి? ఛ! రాధా నా మాటలకి ఎంత ఫీల్ అయ్యాడో. ఛ! నందిని మీద కోపాన్ని అనవసరంగా తన మీద చూపించాను. అయినా మరీ అంత మెత్తగా ఉంటే ఎలా? నందినికి అసలు బుద్ధే లేదు. కావాలని రాధా భుజం మీద తుపాకీ పెట్టి నందిని సాధించాలని చూస్తుంది. అసలు నేను ఈ పని తట్టుకోలేక టెన్షన్ పడుతూ ఉంటే మాధవి వాళ్ళ అన్నయ్య కూడా ఇప్పుడే రావాలా? అంతా నా కర్మ. రాధా ఎక్కడున్నాడో కనుక్కోవాలి. లక్ష్మయ్యని అడిగితే తెలుస్తుందేమో. లక్ష్మయ్య, చిన్నమ్మగారు చెప్పండమ్మా. మన శివ కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళాడో మీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతారులే అమ్మా. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. మధ్యలో నాదే ఉంది, పని ఉంది. లక్ష్మయ్య, అలా మాట్లాడుతున్నావేంటి? ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా? మీ అన్నయ్య అడుగు పెడుతూనే తన విశ్వరూపాన్ని చూపించాడు. అంటే ఏం చెప్పమంటారు? మీ ప్రసాద్ అన్నయ్య ఆ శివ రానంటున్నా బలవంతంగా లాక్కెళ్ళాడమ్మా. ఎందుకు? ఇంకెందుకమ్మా, తాగడానికి తోడు కావాలి కదా. లక్ష్మయ్య, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. మీ అన్నయ్య ఏమో నా దగ్గరికి వచ్చి ఓ 50 ఉందా అని అడిగాడు.
నేను లేదు అంటే ఆ, ఆ తర్వాత ఆ, ఆ తర్వాత ఆ తర్వాత ఏమైంది చెప్పు. మీ అన్నయ్య ఆ బాబురావు గారిని కలిసి ఏదో మాట్లాడినట్టున్నాడు. దూరం నుంచి నాకు వాళ్ళ మాటలేం నాకు అర్థం కాలేదమ్మా. వాళ్ళేదో కూడబలుకున్నట్టే ఉన్నారమ్మా. అప్పుడే మీ అన్నయ్య మళ్ళీ శివని కలిసి చిన్నమ్మగారు తిడుతున్నారని చెప్పినా గాని భుజం మీద చెయ్యేసి లాక్కెళ్ళాడమ్మా. ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏమో. ఆ శివ ఎట్లాంటి పరిస్థితుల్లో తిరిగి వస్తాడో ఏమో. ఆ పైవాడికే తెలియాలి. ప్రసాద్ రాధాని తనతో పాటు తీసుకెళ్లాడు అంటే తాగడం కోసమేనా? అసలే రాధాకి మొహమాటం ఎక్కువ. తనకి నచ్చకపోయినా గట్టిగా చెప్పలేడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. రా రా శివ. వద్దు, నేను రాను. నేను రానని చెప్తున్నాను కదా. ఏం కాదులే శివ, ఇంట్లో నేను ఎవరికి చెప్పనులే. ఎవరికి తెలియకపోతే మాత్రం తప్పుడు పని చేయకూడదు కదా. అరే పిచ్చోడవా నువ్వు? తాగడం తప్పైతే అమ్మేవాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇస్తారు? ఏమో, అదంతా నాకు తెలీదు. మందు అంటే విషంతో సమానం. అది తాగితే చచ్చిపోతారంట. ఎవరు చెప్పారు నీకు? ఆ? ఒకసారి జానంకులే చెప్పారు. తను మందు బాటిల్ తెచ్చుకుంటే తాగనివ్వకుండా నేను పగలగొట్టేశాను కూడా. ఏంటి, మందు బాటిల్ పగలగొట్టేశావా? ఆ, నీకు కావాలంటే తాగు. నన్ను బలవంత పెడితే మాత్రం పగలగొట్టేస్తా. అమ్మో, వీడికి చెప్పి ఒప్పించడం చాలా కష్టం. ఎలాగైనా మాయ చేసి పీకల దాకా తాగించాలి. సరే, నా కోసం మందుని, నీ కోసం కూల్ డ్రింక్ కొనుక్కొస్తాను. సరేనా? అయితే సరే. సరే పద. రా శివా. శివా, అక్కడే ఆగిపోయావే, రా. ఇదిగో తీసుకో. చిచి, ఆ? ఇది నీకు. ఓ సారీ సారీ, మందు వాసనకే నాకు మత్తెక్కేసింది. ఇది నీకు. ఇది నిజంగా కూల్ డ్రింకేనా? అబ్బా, నువ్వు నీ అనుమానం. తాగి చూడు. కూల్ డ్రింకే. ఆహా, కూర్చో కూర్చో. మందు మా తల్లి, దండమే నీకు, దండం. చిచి, ప్రాణాలు తీసే మందు ఎక్కడైనా తల్లి అవుతుందా? అవుతుందో లేదో చొక్కేసినోడికే తెలుస్తుంది. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. తమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఒక్కరు నింపే ఊరే మా అవ్వ, జేబులు నింపే రైలే మా అయ్యా. పర్లా మోత అషర్లా ఈత, ఇక కోడి కూత మాకే మెరక. పంచత్ ధూమ్ ధామ్ దోస్తాన్, నిరగ మరగ చేద్దాం. శివ, చీర్స్ కొట్టు. బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఒక్కరు నింపే చీర్స్. అవ్వ, జేబులు నింపే రైలే మా అయ్యా. పర్లా మోత అషర్లా ఈత, ఇక కోడి కూత మాకే మెరక. పంచత్ ధూమ్ ధామ్ దోస్తాన్, నిరగ మరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకనా? తాగి వాగేది పచ్చి నిజం గనకనా? ఇక మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం.
చిచి, తీయగా ఉన్న డ్రింకు చేదుగా అయిందేంటి? అదేమిలే శివ, మందు పాటింటేనే నీకు కూడా కిక్కెక్కేసింది. లాగించు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. కూల్ డ్రింకే, తీయగా ఉంది, బాగుంది. అందుకే కదా రమ్మంది. ఏయ్, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిని గంగనకనా. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. శివ, పోదాం ఇంకా. ఇంకోటి కావాలి నాకు. ఇవాళకి చాలు, రేపు రేపు పద పద. సరే పద, నీకు ఉందమ్మా ఇప్పుడు. రాధ ఇంకా రాలేదేంటి? లక్ష్మయ్య చెప్పినట్టు ఆ ప్రసాదు రాధని తాగించడానికే తీసుకెళ్ళుంటాడా? కనీసం మందు వాసన కూడా పడని రాధ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో. అక్క, ఇందాకటి నుంచి ఎవరి కోసమో వెయిటింగ్ అన్నట్టు అంత కంగారు పడిపోతున్నావేంటి? ఎవరి కోసం మాధవి ఆ ఎదురు చూపులు? అంటే నువ్వెక్కడికైనా వెళ్ళాలేమో, ఆ డ్రైవర్ కోసం చూస్తున్నావేమో అని మేము అలా అడిగాం. నేను ఎవరి కోసమో వెయిట్ చేయడం లేదు. మాధవి, మీ అన్నయ్య మరీ ఎంత తాగుబోతా? ఆ సంగతి మీకెలా తెలుసు? ఎంత పిచ్చిదానివి మాధవి. తాగుడు అలవాటు నోడి కళ్ళని చూస్తే మొత్తం తెలిసిపోతుంది. అంత గుచ్చి గుచ్చి మీరెప్పుడు చూశారు? మేం చూడలేదు. తానే మా దగ్గరకొచ్చి తాగడానికి డబ్బులు లేక వరి అయిపోతూ ఉన్నాడు. అంటే ప్రసాద్కి మీరు డబ్బులిచ్చారా? ఎంతైనా నీ సొంత అన్నయ్య కదమ్మా. నోరు తెరిచి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అని కాళ్ళా వేళ్ళా పడితే ఎలా కాదనగలం? ఫోన్లే కదా అని 1000 రూపీస్ ఇచ్చాను. ఛీ, ఎవరైనా మందు తాగుతాను అంటే వద్దు అని తిట్టాల్సింది పోయి మీరే ఎంకరేజ్ చేస్తారా? అక్క, భలే కామెడీగా మాట్లాడతావే. నందిని, లేకపోతే ఏంటమ్మా? మీ అన్నయ్య ఏమైనా పాలు తాగే పసివాడా? రోజు మందు కొట్టేంత ప్రయోజకుడు. పర్మిట్లున్న వైన్ షాపులేమో రండి బాబు రండి అని పిలుస్తుంటే ఎవరైనా ఎంకరేజ్ చేయాల్సిన పనే ఉందమ్మా. కాకపోతే మాకొకటే డౌట్. ఏంటది? అదే, రాచపీనుగా తనతో పాటు ఇంకెవరినైనా తోడుగా తీసుకెళ్తుంది అన్నట్టు మీ అన్నయ్యేమో ఆ డ్రైవర్ని లాక్కెళ్ళాడు కదా. ఇద్దరూ కలిసి గుర్రం ఎక్కి ఎప్పుడు దిగబడతారా అని. మీరేమీ అంత వెటకారంగా మాట్లాడక్కర్లేదు. శివాకి మందు వాసనే పడదు, తను తాగుడు. ఏంటక్క, ఆ డ్రైవర్ పర్సనల్ లైఫ్ మొత్తం తెలిసినట్టు నువ్వంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎలాగేంటి? ఇన్నాళ్ళు మన దగ్గర ఉన్నాడు. తను ఎలాంటి వాడో నాకు తెలీదా? ఇన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు మాధవి? మహా అయితే కొద్ది రోజులు. ఇంత షార్ట్ పీరియడ్ లోనే టోటల్ గా స్కానింగ్ చేసినట్టు నీకంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఆ డ్రైవర్ శివ నీ ముందు బుద్ధిగానే ఉన్నా రోజు చాటుగా లాగిస్తున్నాడేమో, ఎవరికి తెలుసమ్మా? తాగాలని లేకపోతే తాగుబోతోడితో ఎందుకెళ్తాడు? అబ్బా, ఇంకాపుతారా? మీరు చెప్పిందే గనక జరిగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా మాధవి, ఏమైంది? ఏమీ లేదక్క. మన డ్రైవర్ శివ ఉన్నాడే, వీళ్ళన్నయ్య ప్రసాద్తో కలిసి
ఎక్కడికో వెళ్ళాడు. తాగడానికేమో అని మేమంటున్నాం. నోనో, శివ మందు ముట్టడు అని మాధవి యొక్క వెనకేసుకొస్తుంది. నందిని, ఏం వాగుతున్నావు? అయ్యో, మేం చెప్పేది నిజమక్క. అయినా నీ కోడలికి ఆ డ్రైవర్ మీదేంటి అంత గుడ్డి నమ్మకం? ఛాన్స్ దొరికితే చాలు ఆ శివానే వెనకేసుకొస్తుంది. ఎందుకో మరి. చిచి ఆపు. అందరూ బాగుండాలి, అడ్డదారులు తొక్కి ఎవరూ పాడైపోకూడదనేది మాధవి ఆలోచన. అది ఆలోచించుకోకుండా వంకర టింకరగా మాట్లాడితే జాగ్రత్త. ఓకే ఓకే, ఎవరు తాగితే మాకేంటి, ఎవరెటు పోతే మాకేంటి? తాగిన మందు వాసన, చచ్చిన పంది వాసన దాచాలన్నా దాగుతాయా? బయటికి వెళ్ళిన వాళ్ళు రావాల్సింది ఇంట్లోకే కదా. చూద్దాం. స్టడీ. ప్రసాద్, చెప్పు. అడు చూడు, మన ఇల్లేంటి అటు ఇటు తిరుగుతూ డాన్స్ చేస్తుంది. శివ, నీకు బాగా ఎక్కేసింది. చీచి, మందు తాగింది నువ్వైతే నాకెందుకు ఎక్కుతుంది? ఎందుకంటే నీ కూల్ డ్రింక్ బాటిల్లో నేను మందు కలిపాను కాబట్టి. అబద్ధం అది. కాదు, నిజం. అయ్యో, ఎందుకు అలా చేసావు? నువ్వు తాగనని చెప్పాను కదా నేను తాగించానుగా. మందంటే విషం కదా, మరి తాగిననే చచ్చిపోలేదే. నువ్వు కూల్ డ్రింక్ లో కలిపింది తాగావు కదా, అందుకే ఇంకా బతుకున్నావు. అది పాయింటే. కానీ నువ్వు ఫుల్గా తాగావు కదా, నీకేం కాలేదేంటి? రోజు తాగి తాగి విషయం కూడా నా మీద పని చేయట్లేదులే. ఇది పాయింటే. వద్దంటే మళ్ళీ మళ్ళీ తాగించావు. బాగా బాధ. ఏంటి సావలేదు గాని నేను కుంటుండైపోయానా? హలో, నీ కాలి చెప్పు ఎక్కడో పడిపోయింది. అంటే నాకు బాగా ఎక్కేసినట్టే. ఈ ఒక్క చెప్పు మాత్రం ఎందుకు, పడేస్తా. ఎవరది అమ్మరులా కన్నరి చేసి చూస్తుంది? శివ, ఏంటి నువ్వు చేసింది? నువ్వు తాగొచ్చావా? బుద్ధుందా నీకు? చెప్పు, ఎందుకు తాగావు శివ? నేనేం కావాలని తాగలేదు. మీ అన్నయ్య నా కూల్ డ్రింక్లో మందు కలిపించాడు, నాకేమో ఎక్కేసింది. ప్రసాద్, ఏంటి నువ్వు చేసింది? కావాలని ఒక అమాయకుడి చేత మందు తాగిస్తావా? సారీ సెలమ్మా. నోర్మోయ్, నన్ను అలా పిలవడానికి నీకు నోరు ఎలా వచ్చింది?
శివ నీకు ఏం ద్రోహం చేశాడు? పగబట్టినట్టు కావాలని తన చేత పీకల దాకా తాగిస్తావా? ఎందుకు ఎందుకు చేసావి పని? రేయ్ చెప్పరా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెడింది కాక శివాని కూడా చెడగొట్టడానికి వచ్చావా? నిన్ను చెప్పు చెప్పు అక్క ఆగక్క, ఏంటా ఆవేశం? ఆవేశం కాదు, నా గుండె భగ్గుమంటుంది. వీడు తాగించాడంట, ఈ పెద్ద మనిషి తాగొచ్చాడంట. ఛీ, సిగ్గంటూ లేనేలేదు. మళ్ళీ నన్ను అలా పిలిచావో చంపేస్తాను, జాగ్రత్త. పో. నిన్ను శివ తాగడు, తనకి మందు వాసనే పడదు అన్నావు కదా, డంకా బజాయించి చెప్పావు, ఇప్పుడేమంటావు? విన్నావా? నీ మీద నేను కొండంత నమ్మకం పెట్టుకుంటే ఇలా తాగొచ్చి నా గుండెని తోట్లు తోట్లు పొడి చేస్తావా? అక్క, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? శివ తాగొస్తే నువ్వంతలా ఆవేశపడిపోతున్నావేంటి? తను తాగితే నీకేంటి, తందనాలాడితే నీకేంటి? శివాకి తాగించాలని మీరెందుకు ప్లాన్ చేశారు? ఆ అమాయకుడు ఏం ద్రోహం చేశాడు మీకు? శివ తాగితే నీకేంటి? ఆ మైకంలో ఏ డ్రైనేజీలోనో పడి చేస్తే నీకేంటి? నోర్మోయ్! తప్పుడు కూతలు కూస్తే నాలుక చీరేస్తాను, జాగ్రత్త.